హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఈ క్రోషే స్క్రంచీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయితే అయిపోతుంది. సో ఫస్ట్ మెటీరియల్స్ ఏం కావాలో అయితే చూద్దాము. 2 టైప్స్ ఆఫ్ యార్న్ అయితే తీసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి ఇది వెయిట్ 4 యార్న్, వెయిట్ 4 అక్రిలిక్ యార్న్. ఇది వచ్చేసి మనకి థిన్ యార్న్ 4 ప్లై అక్రిలిక్ యార్న్. సో ఇది వచ్చేసి వెయిట్ 4 యార్న్, ఇది వచ్చేసి లైట్ వెయిట్ యార్న్. సో పైన ఈ బార్డర్ వేసాం కదా, దీనికి వచ్చేసి నేను లైట్ వెయిట్ యార్న్ యూజ్ చేస్తున్నాను. సో దీంతో పాటు 2.5 mm క్రోషే హూక్ యూజ్ చేస్తున్నాను అండ్ 1 హెయిర్ టై అండ్ సీజర్స్. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ వేసుకొని ఇప్పుడు హెయిర్ టై తీసుకొని సో దీంట్లోంచి ఇలా ఇన్సర్ట్ చేసి దీనికి ఇలా చేయాలి. సో దీన్ని ఇలా పుల్ చేసి ఫస్ట్ 1 చైన్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ హెయిర్ టై మొత్తం 1 సింగిల్ క్రోషే అయితే చేయాలి. సో సింగిల్ క్రోషే కోసం ఫస్ట్ యాన్ని పుల్ చేసుకొని ఇప్పుడు 2 లూప్స్ ఉంటాయి, యాన్ ఓవర్ చేసుకొని 2 లూప్స్లోంచి బయటికి తీసుకోవాలి. సో ఇది 1 సింగిల్ క్రోషే. అగైన్ సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేసుకోవాలి. ఇలా టోటల్గా అయితే దీని చుట్టూ అయితే సింగిల్ క్రోషే చేసేసుకోవాలి. సో ఇప్పుడు టోటల్గా రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ క్రోషేలో స్లిప్ స్టిచ్ వేసుకొని రౌండ్ అనేది క్లోజ్ చేయాలి. సో ఇది ఫస్ట్ సింగిల్ క్రోషే. దీనిలోకి స్లిప్ స్టిచ్ ఫస్ట్ ఇన్సర్ట్ చేసి యాన్ని పుల్ చేసుకొని సో ఇప్పుడు ఇదే యాన్ని దీంట్లోంచి కూడా పుల్ చేయాలి. సో ఇప్పుడు 3 చైన్స్ వేసుకోవాలి. సో సేమ్ ఇదే చైన్లో ఇది 1 డబుల్ క్రోషేగా కన్సిడర్ చేస్తాము. సో ఇది 1 డబుల్ క్రోషే కాబట్టి ఇప్పుడు మళ్ళీ 2 డబుల్ క్రోషే సేమ్ చైన్లో చేయాలి. సో డబుల్ క్రోషే కోసం ఫస్ట్ యార్న్ ఓవర్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకొని యాన్ని పుల్ చేసి సో ఇప్పుడు 3 లూప్స్ ఉంటాయి. యార్న్ ఓవర్ చేసుకొని ఫస్ట్ 2 లూప్స్లోంచి పుల్ చేయాలి. అగైన్ యార్న్ ఓవర్ చేసుకొని నెక్స్ట్ 2 లూప్స్లోంచి పుల్ చేయాలి. ఇంకొక డబల్ క్రోషే. సో ఇది 3 డబల్ క్రోషే. ఇలా ఎవ్రీ చైన్లోకి 3 డబల్ క్రోషే అయితే చేసి ఈ రౌండ్ అయితే కంప్లీట్ చేయాలి. మొత్తం 3 డబల్ క్రోషే ఒక్కొక్క స్టిచ్లో అయితే అయిపోయినాయి. ఫస్ట్ డబల్ క్రోషేలో స్లిప్ స్టిచ్ వేసి ఈ రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇది ఫస్ట్ డబల్ క్రోషే. సో ఇది ఉంది కదా, ఇది ఈ స్టిచ్. సో దీంట్లోకి స్లిప్ స్టిచ్ వేసి సో స్లిప్ స్టిచ్ వేసాక 1 చైన్ వేసుకొని ఇదైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వైట్ యార్న్ తీసుకొని దీన్ని కనెక్ట్ చేయాలి. సో మనం ఎక్కడైతే లాస్ట్ రౌండ్ అయితే ఎండ్ చేసామో అక్కడ కనెక్ట్ చేసుకుంటే మనకి థ్రెడ్ కూడా సో ఇక్కడ 1 చైన్ వేసుకోవాలి. ఎక్కడైతే 1 చైన్ చేసామో సేమ్ అదే స్టిచ్లో సింగిల్ క్రోషే చేయాలి. సో ఇప్పుడు 1 సింగిల్ క్రోషే చేసిన తర్వాత 3 చైన్స్ వేయాలి. 1 2 3
3 చైన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టిచ్‌లోకి అగైన్ సింగిల్ క్రోషే చేయాలి. సో, ఇలా చేసేటప్పుడు ఈ టైల్స్ అనేవి మనం కవర్ చేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు అగైన్ 3 చైన్స్ వేయాలి. 3 సో, అగైన్ నెక్స్ట్ స్టిచ్‌లోకి సింగిల్ క్రోషే చేయాలి. సో, ఇలాగా 3 చైన్స్ ప్లస్ 1 సింగిల్ క్రోషే ఇలా రౌండ్ మొత్తం అనేది కంప్లీట్ చేయాలి. సో, లాస్ట్ రౌండ్ అనేది మనం స్లిప్ స్టిచ్ వేసి క్లోజ్ చేసేయాలి. అంతే మన క్రోషే స్క్రంచీ అయితే రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై.